హాయ్ అండి. ఈరోజు మనం హైదరాబాద్ టు బాసరా రోడ్ ట్రిప్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ అండి అండ్ షార్ట్స్ కూడా. సో డోంట్ వరీ, బాగానే చూపిస్తాను. కమాన్. సో మనం ఫస్ట్ ఏ రూట్లో వెళ్తున్నాము అంటే ఎల్బీ నగర్, జగిత్యాల, నిజామాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్నామండి. ఇది సుమారు 210 నుంచి 220 కిలోమీటర్ల దూరం, అంటే 4 నుండి 4.5 గంటల ట్రిప్ అండి. ఓకేనా. ఈ ట్రిప్లో మనం ఊరూరు వెళ్తూ మార్గంలో విశేషాలు కూడా చూస్తాం. డిఫరెంట్గా ఉంటాయండి. మనం ఇప్పుడు హైదరాబాద్ సిటీ నుంచి బయలుదేరి ఎల్బీ నగర్ జంక్షన్ వైపు వెళ్తూ మనము అవుటర్ ఎక్కామండి. సో అంటే ఇప్పుడు నిజామాబాద్ అన్నమాట. ఓకేనా. మిర్యాలగూడ, హైత్ నగర్ ప్రాంతాల రూట్ మించగా హైవే స్పీడ్తో సాగుతోంది. సో ఇక్కడ చూస్తూ ఉంటే అండి మనకి లైక్ ఎల్బీ నగర్ నుండి నిజామాబాద్ ఒక 170 కిలోమీటర్స్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం నేషనల్ హైవే 44 మీదుగా ఈ మార్గంలో మొదటగా సంగారెడ్డి, కమ్మరపల్లి, అమూర్ మీదుగా నిజామాబాద్ చేరుకుంటున్నాం. హైవే చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు గానాలు కూడా వింటూ, అంటే గానాలు అంటే లైక్ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ వింటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. హాయిగా ఉంటుంది. కొద్ది గంటలు అంటే ఇంకొక 5 to 10 మినిట్స్లో మనం నిజామాబాద్ చేరుకుంటాము. ఈ మార్గంలో చాలా చెట్లు, పువ్వులు, అంటే మనకి చిన్న పట్టణము టైప్ లాగా అనిపిస్తుంది అనమాట. అంటే పల్లెటూరు కాదు, అలా అని చెప్పి సిటీ కాదు అన్నట్టు. చూస్తున్నారు కదా ఎలా చెట్లు ఎంత బాగున్నాయి. అక్కడ సైడ్కి చూస్తేనేమో కొండలు, ఇటు సైడ్ చూస్తేనేమో చెట్లు, మధ్యలో రోడ్. అసలు ట్రాఫిక్కే లేదండి. అండ్ అందులో మేము ఎల్బీ నగర్ నుంచి లైక్ అంటే మేము ఉండేది మీర్పేట. సో మనం ఎల్బీ నగర్ మీదుగా వచ్చాం కాబట్టి మనకు ఇక్కడ ట్రాఫిక్ లేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయితే మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఏముంటుందండి, మీకు తెలియదు అయితే కాదుగా హైదరాబాద్ గురించి. సో ఇప్పుడు మనం నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి బోర్డ్, వెల్కమ్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు మనం నిజామాబాద్ చేరుకుంటున్నాం. ఓకేనా. ఇవన్నీ మనం ఒక గ్రామీణ తెలంగాణ అడుగు పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. లైక్ నిజామాబాద్ అంటే ఇప్పటిదాకా రాలేదు. అండ్ పర్టికులర్గా నిజామాబాద్లో ఇది, నిజామాబాద్ అది అన్నట్టుగానే కూడా నేను చెప్పలేను, మీరేమనుకోవద్దు. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట నిజామాబాద్ వెళ్ళడం. సో మనకి ఈ దారిలో మామూలుగా అంత సీన్లు, పూలు, పచ్చని పొలాలు, చిన్న అడుగడుగున హారతి భూములు కనువిందుగా ఉంటాయి. అంటే మీకు ఎలా చెప్పాలి, చూస్తున్నారా అక్కడ మనకి కొండల వల్ల కనిపిస్తున్నాయి. అంటే అంత బాగుంటుందన్నమాట. ఇదంతా పొలాలదండి. అండ్ మీకు ఎక్కడెక్కడన్నా బ్రేక్ కావాలి అనుకుంటే ఆగచ్చండి. కానీ హైదరాబాద్ నుంచి మీరు ఎక్కడ ఆగచ్చు అంటే లైక్ 170 కిలోమీటర్స్ వచ్చాక ఆగితే బెస్ట్. లైక్ టీకి, కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయడానికి కూడా మీకు హాయిగా ఉంటుంది. అండ్ మొత్తం మీద మనకు ఒకటే టోల్ గేట్ కనిపిస్తుందండి. హైదరాబాద్ టు బాసరా వయా నిజామాబాద్ అయితే ఒకటే టోల్ గేట్. సో ఇప్పుడు మనం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చాం కదా, ఇక్కడ మనం టోల్ గేట్ కనిపిస్తుందండి. ఆ టోల్ గేట్ క్రాస్ అవ్వాలి ఫస్ట్. సో చూసేయండి, ఇంకొక 500 మీటర్స్ అహెడ్ ఉంటుంది. అండ్ వర్షం కూడా పడుతుందండి. మాకు నిజంగా అయితే వెదర్ కూడా సహకరించింది. ఎండలు ఉంటే కనుక బాబోయ్ వెండలేమండి. అది కార్ అయినా, ఫ్లైట్ అయినా, ట్రైన్ అయినా, ఏదైనా సరే ఎండ అంటే ఆగిపోవచ్చండి. చూసారా, మనం ఫైనల్గా టోల్ గేట్కి వచ్చాం. ఈ టోల్ గేట్ క్రాస్ చేయగానే ఇంకా మనం నిజామాబాద్ టౌన్ నుండి బోధాన్ రోడ్ మీదుగా వెళ్ళాలి. సో బోధాన్ పట్నం దాటి బాసర్ రోడ్ తీసుకుంటే సుమారు 35 నుంచి 40 కిలోమీటర్లో చేరుకోవచ్చు. సో చూపిస్తాను రండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, మనం నిజామాబాద్ వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. అంటే ఎలా ఉంటుందో మనం రోడ్ అనేది చూసేద్దాం. నిజామాబాద్ రోడ్. ఓకేనా. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న బోర్డ్ చూస్తే మనకి బాసరా 52 కిలోమీటర్స్ అనమాట, నిజామాబాద్ 16. సో మనం ఇంకా నిజామాబాద్ రాలేదు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ మాత్రమే అయ్యామన్నమాట. ఓకేనా.
సో ఇప్పుడు చూస్తున్నారు కదా నిజామాబాద్ అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటాము, అంటే నిజామాబాద్ ఊర్లోకి వెళ్తున్నాం అనమాట. సో నిజామాబాద్ నుంచి బయలుదేరాక 10 నుండి 15 కిలోమీటర్లలోనే బోధాన్ చేరుకుంటాము. బోధాన్ చుట్టూ పచ్చదనం, చెరువులు కనిపిస్తాయి. కొంచెం ట్రాఫిక్ ఉండొచ్చు, కానీ మొత్తం మీద ప్రయాణం మెల్లగా సాగుతుంది అన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ అట్లేం ఉండదు. బట్ బాగానే ఉంటుంది అనమాట. బోధాన్లో చిన్న స్టాప్ తీసుకుని కాఫీ కానీ టీ కానీ తాగితే తాగొచ్చు. సో బోధాన్ నుండి మనం బాసర్ వెళ్ళేటప్పుడు మనకి కొంచెం రోడ్ అప్స్ అండ్ డౌన్స్ లాగా ఉంటాయి. అంటే మనకి సిమెంట్ రోడ్డే, కాకపోతే బురదతో గుంటలు, రోడ్డు సరిగ్గా లేకపోవడం అట్లా అనమాట ఉంటుంది. కానీ కొంచెం చూసుకుంటూ మీరు నడిపితే కారు లైక్ ఓకే. లేదు స్పీడ్గా వెళ్ళామా అంతే, ఆ గుంటలో చూసుకోకుండా కారు పడిందా, టైర్ పంచర్. సో బెటర్ ఫుల్ పెట్రోల్ కూడా కొట్టించుకోండి. సో ఈ హోటల్ చూసారు కదా, మనం నిజామాబాద్ కొంచెం దాటంగానే కృష్ణ హోటల్ అనమాట. సో అందులో మనకి స్టేయింగ్కి వచ్చేసి పర్ హెడ్ 1500 to 2000 ఛార్జ్ అనేది చేస్తారు. లైక్ 4 మెంబర్స్ ఉండొచ్చు, ఏసీ గీజర్ లైక్ అంతా బాగానే ఉంది మనకి. అంటే దూర ప్రయాణం నుంచి వచ్చిన వాళ్ళు నిజామాబాద్లో అంటే ట్రైన్స్లో కానీ అట్లా వస్తే లైక్ డైరెక్ట్ బాసర్ వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళొచ్చు. లేదు అలా కాదులే మనం ఎక్కడన్నా ఉందాము నిజామాబాద్లో ఎలాంటి హోటల్ బెస్ట్ అంటే కనుక నేను అది సజెస్ట్ చేస్తాను మీకు. దట్ వాజ్ వెరీ వెరీ గుడ్. అండ్ హియర్ ఇఫ్ యూ గో స్ట్రైట్, అక్కడ నుంచి మీరు స్ట్రైట్ వెళ్తే ఇక్కడ మనకి 2 సైడ్ రోడ్ లాగా కనిపిస్తుంది, కానీ మనం వచ్చేసి రైట్ సైడే వెళ్ళాలి. అక్కడ ఏదో కడుతున్నారు కదా, మీకు డౌట్ వచ్చింది అది ఏంటిదా అని చెప్పి. నాకే తెలియదండి, నేను మీకేం చెప్తాను చెప్పండి అదేంటో. అటు నుంచి హైవే ఏమంటారు ఫ్లైఓవర్ కడుతున్నారు ఏంటో తెలియదు మనకి, కానీ అక్కడ నుంచి మాత్రం నేను రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి హోటల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆ బొమ్మ దగ్గర నుండి, అది అక్కడ వచ్చేసి మనకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి బిల్డింగ్. సో ఇది వచ్చేసి మనకి బోధాన్ పట్టణం వారిది స్కూల్ అనమాట. మనకి దాని పక్కకు ఒక సందు ఉంటుంది, ఆ సందులో నుంచి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి మా ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ రోడ్ అంతా బురద నీళ్ళు ఎలాగో ఉందన్నమాట. ఇంకా వేయలేదు లైక్ వేస్తున్నారు. అక్కడి నుంచి మనం అంటే కొంచెం వెళ్ళొచ్చు అని, కాకపోతే రోడ్ బాగాలేదని చెప్పేసి సో ఇలా స్ట్రైట్గా వచ్చి కమాన్ నుంచి రైట్ తీసుకుంటాం అనమాట మేము. ఇప్పుడు చూసేయండి, హోటల్స్కి స్టేయింగ్స్కి మాత్రం మనకి దారిలో ఎక్కడైనా ఉండొచ్చు అండి. లైక్ బాగానే ఉంది ఎవ్రీవన్, లైక్ ఫుడ్ కూడా బాగానే ఉంది, మీరేమీ టెన్షన్ పడిన అవసరం లేదు. చూడండి. సో ఇప్పుడు ఇలా చెప్పాను కదా అక్కడ రోడ్ బాగాలేదని, ఆ రోడ్లోకి వచ్చినా మనం ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్కే టచ్ అవుతుంది అనమాట. సో మనం ఏంటి అంటే అలా వెళ్ళి కార్ని ట్రబుల్ చేసి మనము ట్రబుల్ అయ్యి తర్వాత ఏదో పెద్ద బిల్ వచ్చే కంటే మనం ఇలా వెళ్ళడం బెస్ట్ కదా, ఏమంటారు? అంటే కొంచెం లాంగ్ వెళ్తున్నప్పుడు ఇలా ఉండడం బాగోదు కదా, అలా అని చెప్పాలి ఆ బురదతోటి అంతే. అండ్ ఇక్కడ తెలుసా అండి మీకు, ఇది మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ కొడుకుది అక్షరాభ్యాసం చేస్తున్నారు. అందుకు అసలు మేము బాసర్ వెళ్తుంది ఇంతకీ చెప్పాలి అంటే, అసలు ఎందుకు బాసర్ వెళ్తుంది అని అనుకుంటున్నారేమో కదా, ఎందుకనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మా అమ్మాయికి కూడా ఒకసారి రాయిద్దాంలే అని అనుకుంటున్నాము ఎప్పటి నుంచో, కాకపోతే కుదరలేదు. సో ఇలా వెళ్తున్నాం అనమాట వాళ్ళతో పాటు. అండ్ మీకు క్వశ్చన్ తెలుసా, పార్ట్ 1 అండి, పార్ట్ 2 కూడా ఉంటుంది. ఎలాగో తెలుసా, అసలు మా ట్రిప్పే హైదరాబాద్ టు షిరిడి కార్లో. అందరు షాక్ అండి, మా వాళ్ళు అయితే మా పుట్టింటి వాళ్ళు, ఏంటి కార్లో షిరిడియా అని. ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు రైట్ సైడ్లోకి గోదారమ్మ ఉంటుంది సరే, గోదావరి ఎంత చల్లగా ఆ నీళ్ళు, ఆ సౌండ్ వాటర్ది నిజంగా అండి. నేనైతే విండో ఓపెన్ చేసుకుని ఆ వాటర్ సౌండ్, ఆ గాలి తగులుతూ ఎంత బాగుందంటే, మట్టి వాసన, నాకు అలా కొన్ని నచ్చుతాయండి. నార్మల్గా అయితే అలా జస్ట్ క్యాప్చర్ చేసుకుని స్టేటస్లో పెట్టుకునేదాన్ని, కానీ ఈసారి ఏంటో వ్లాగ్ చేద్దామని చెప్పి ఒక చిన్న తుంటర ఆలోచన వచ్చింది. సో చేసా, కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ పార్ట్ 1లో వచ్చేసి మనం ఓన్లీ హైదరాబాద్ టు బాసరే చూపిస్తున్నాను. సో పార్ట్ 2 వచ్చేసి బాసరా టు షిరిడి.
మనకు అసలు ఏమేమి ఉంటాయి, అక్కడ ఏమేమి కవర్ చేయొచ్చు, అవన్నీ నేను ఒక చిన్న వీడియోలో అప్లోడ్ చేస్తాను. అది సెకండ్ పార్ట్ 2లో. అండ్ ఇక్కడ మా అమ్మాయి ఫోన్ పడేసిందండి, చూసారా, అలా 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 ఊగిపోయింది కదా ఫోను. దానికి కోపం వచ్చింది, దానికి ఇవ్వలేదని చెప్పేసి ఆ ఫోన్ పట్టుకుంటానంటే నేను ఫోన్ ఎంకరేజ్ చేయనండి పిల్లలకి, దట్స్ నాట్ గుడ్. కాబట్టి అందుకని ఏమంటారు, మనము ఎంతైనా అలా నచ్చదండి నాకు ఫోన్లు ఇచ్చి ఎంకరేజ్ చేసి పిల్లల్ని పాడు చేయడం అయితే నాకు నచ్చదు. ఎవరి ఇంట్లో చూసినా అదే ఉంటుంది. సో ఇప్పుడు మనము డిచ్పల్ వెళ్తున్నాం అనమాట. సో ఈ డిచ్పల్ ఏంటి అనేసి అంటే మనకి అంటే ఇది కూడా ఒక ఊరు, కాకపోతే మనకి చక్కగా పొలాలు చెట్లు చుట్టుపక్కల. ఇది ఒక చిన్న అంటే బాగా చిన్న పల్లెటూరు అండి. ఇది కూడా బాగానే ఉంది, లైక్ బాగాలేదు అని చెప్పడానికి రోడ్స్ ఎక్కడా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి చెప్పాలంటే. సో ఇక్కడ నుంచి మనకి దాదాపు 1:10 నిమిషాల ప్రయాణం తర్వాత బాసర చేరుకుంటామండి చెప్పాలంటే. సో ఇక్కడ మన గోదావరి నది దగ్గర చూశారు కదా ఇందాక, అసలు నిజంగా నాకైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి కొద్దిసేపు అక్కడ నీళ్ళల్లో ఆడుకుని అలా రావాలనిపించేసిందండి. ఏంటో అలా అలా ఒక్కొక్కసారి చూడాలనిపిస్తూ ఉంటాయి, తప్పదుగా మరి. ఎప్పుడైనా ఒకసారైనా, ఎప్పుడో ఒకసారి వెళ్తాను, రోజు వెళ్ళలేం కదండి అట్లా. అలా అంతే అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే రోడ్స్ బాగానే ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ విషయం తెలుసా అండి, హైలైట్ మనకి ఒక సంత కనిపిస్తుంది. ఆ సంత ఏంటంటే మేకల సంత. సో ఇక్కడ నుంచి అండి దాదాపు 1:10 నిమిషాల ప్రయాణం తర్వాత బాసర చేరుకుంటున్నాం మనం. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాక మీకు మేకల సంత, మేకల మార్కెట్. సో ఇక్కడే అనమాట. ఇక్కడ మనం రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా మీకు ముందుగా, ఆ రైల్వే ట్రాక్ దాటాకంతా సంతే. అండ్ మనం వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ ఒక ఆయన ఎలా లాక్కొస్తాడు మేకని, హైలైట్ కదా. నేను అనుకున్న ఏంట్రా ఇది ఇలా ఉన్నారు సంత అని చెప్పి చూస్తే మేక, నేను అంటే మామూలుగా వాళ్ళు తీసుకెళ్తున్నారు అనుకున్నాను, కానీ ఇలా మేకల సంత, మేకలది బజార్ ఉంటుందని చెప్పేసి మనకు తెలియదు. అక్కడ మాత్రం అలా ఉంది. అది కూడా చూసారా ఎలా తీసుకెళ్తున్నారో వాళ్ళు మేకల్ని. ఒక హైలైట్ ఏంటంటే నాకు ఇదంతా కాదండి, ఒక మేక ఒక ఆయన తీసుకెళ్తాను. మేక ముందు వెళ్ళిపోతుంది, దానికి ఏదో అడ్రస్ తెలిసినట్టు. ఇక్కడేనండి ఆ సంత నేను చెప్పింది. ఆ లారీలు, ఆ కార్లు, ఆ ఆటోలు అక్కడే అన్నమాట. చూడండి, అంటే వీళ్ళందరూ కొనుక్కుని వెళ్తున్నారని అనట్లేదు, బట్ అక్కడ అంతమంది ఉన్నారు కదా. సో చూడండి ఎలా ఉందో అసలు. అదిగోండి ఆ మేకలు చూడండి, అదిగో ఇది మేక నేను చెప్పింది, ఆయన ఎలాకి వెళ్తుందో దానికి అడ్రస్ తెలిసినట్టు. సో ఆ సంత దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి, డైరెక్ట్ మనం ఎంచా అనే ఊరికి వెళ్ళేదారనమాట అది, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇంకా ఈజీగా ఉంటుంది మనకి దారి. ఇక్కడ నుంచి కొంచెం కష్టంగా అనిపిస్తుందండి రోడ్, బట్ ఐ లైక్ దట్, బాగుంది. అండ్ మేము పాటలు పెట్టుకున్నాము అని మీరు చూస్తుంటే కనిపిస్తుంటుంది. మేము పాటలు పెట్టుకున్నాము, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్. మధ్య మధ్యలో మా అమ్మాయి నా ఫోన్ పడేస్తూ అది ఫోన్ తిప్పేస్తూ అంతా అన్నమాట. అండ్ మెయిన్గా అండి ఇక్కడ పిల్లలతో వెళ్ళినప్పుడు కెటిల్ అండ్ వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ పెట్టుకొని వెళ్ళండి. అక్కడ ఏవి దొరకవు మనకి ఎమర్జెన్సీ పర్పస్లో ట్రావెల్ చేసేటప్పుడు. అక్కడే అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఒక సెట్ పెట్టుకోవాలి. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ మెడిసిన్స్ అవి క్యారీ చేయడం బెస్ట్. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. అండ్ ఈవెన్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్ పిల్లలకి మెయిన్గా. ఎందుకంటే వెదర్ అనేది బాగుండదు, ప్రతి స్టేట్స్లో వాటర్స్ కూడా కరెక్ట్గా ఉండదు ఊర్లలో. కాబట్టి కెటిల్ అయితే మనం కొంచెం వేడి చేసుకుని గోరువెచ్చగా చేసి పట్టచ్చు పిల్లలకి. అది నా ఒపీనియన్, బట్ ఇట్స్ అప్ యూ. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న బోర్డు వచ్చేసి ఎంచా అనే ఊరు. సో ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం అనమాట ఇప్పుడు బాసర, ఓకేనా. ఇట్స్ ఎంచా. సో ఇక్కడ నుంచి బాసర మనకి ఓన్లీ 5 minutes అండి, ఓకేనా. చాలా అంటే
చాలా ఈ ప్రయాణం చిన్నదే కానీ అద్భుతమైన అనుభూతిని ఇస్తుందండి అందరికీ. ఈసారి దాన్ని చెయ్యి అది మా అమ్మాయి నిజంగా ఏదైనా ఒకటి ఫైనల్గా మనం బాస్టర్ వచ్చామండి. ఎంత హాయిగా ఉందో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటే. ఈ దేశంలో చాలా సరస్వతి ఆలయాలు ఉన్నాయి కానీ ఈ అమ్మవారికి ఉన్న ప్రసిద్ధి ఎక్కడా లేదండి. పిల్లలు వస్తే తప్పక అక్షరాభ్యాసం చేసుకునే వెళ్తారు అని మా అమ్మాయికి కూడా రాయించాము. అండ్ ఫైనల్గా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆ దేవతను దర్శించుకుని మా పయనాన్ని విజయవంతంగా ముగించాం. ఇది మా అమ్మాయి.